ఓకే, కృష్ణాంజలి గారు ఒక్క కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి. గురుస్వామి గారు. గురుస్వామి గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి సార్. అయ్యండి గత అండి. రంగా గారు, చిరంజీవి గారు ఆ విషయం వేరేనండి. ప్రస్తుతము ఒక ఆశాజీవిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో దెబ్బతిన్నారు. ఆయన నోరు మంచిది కాకుండా ఉంటే అన్ని బాగుండేటివి. ఆయన కనీసం ఒక మాట్లాడే విధానం తెలియదు, రాజకీయ అవగాహన లేదు, వ్యవస్థల్లో ఆయన నిర్వహించే శాఖల పట్ల ఆయనకి అసలు ఎటువంటి పరిజ్ఞానం లేదు. ఈరోజు పార్టీకి ఒక బలమైన పునాది అనేది నాయకుడు అండి. బలమైన పునాది నాయకుడు. ఆ నాయకుడు బలహీనంగా ఉండి పైన కట్టుబడి అనేది మంచి మంచి నాయకుడు ఉంటే ఏ ప్రయోజనం చెప్పండి? బలమైన పునాది నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అన్ని విషయాలు తెలుసుకొని అన్ని స్పష్టంగా సూచించి ఏదన్నా మంచి చెడ్డ పార్టీకి దిశానిర్దేశం చేయగలిగి ఉండుంటే అది క్యాడర్ నిలబడుద్ది. ఓకే, ఈయనకి బలమైన క్యాడర్ ఉందండి. ఈయనకి బలమైన క్యాడర్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది, కానీ నాయకత్వ లోపం ఉందండి. ఓకే, ఏ జిల్లాలో కూడా ఒక కోస్తా అంటారు, కానీ మిగతా జిల్లాలు కావా? మిగతా జిల్లాలో ఓటర్లు లేదా? మిగతా జిల్లాలో క్యాడర్ లేదా? కాబట్టి ఎక్కడ కూడా నాయకత్వం ఏముందండి. ఇంకో విషయం ఏంటంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక విషయాన్ని అగ్రెసివ్ గా అవతల వాళ్ళని విమర్శించేసి వాళ్ళని ఏదో ఒక మాట అనేసి తిరిగి అనిపించుకోవడం తప్ప నుంచి ఆయన ఏ నిర్మాణ పరంగా పార్టీకి కానీ ప్రభుత్వ పరంగా ప్రజలకు కానీ ఆయన వల్ల ఒరిగింది ఏమిటండి. స్పష్టంగా చెప్పాలి అంటే నాయకత్వం లేమనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కనీసం రోజు న్యూస్ ఛానల్ చదువుతున్నా లేదా, అదేమన్నా నేను పుస్తకాలు చదువుతున్నా అంటాడు. పుస్తకాలు చదివితే కనీస జ్ఞానం అనేది ఉంటుందండి. కనీస జ్ఞానం అనేది ఉంటుంది. ఏ విషయం మీద కూడా స్పష్టంగా చెప్పలేడు. ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉన్నట్టు జంప్ అయిపోతాడు. ఆ విషయం జంప్ అయిపోయి మళ్ళీ వేరే విషయం తీసుకుంటాడు అనమాట. దేనికి కూడా క్లియర్ క్లారిటీ అనేది ఉండదండి. ఓకే ఓకే గురుస్వామి గారు, కృష్ణాంజలి గారు ఇదండి